ప్రభునందు ప్రియులారా, ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఈ రాత్రి మనము 56వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. పత్రికను ఒకసారి తెరిచి చూద్దాం. 25 వచనములు కలిగినటువంటి పత్రికను మనం 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైన భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా విభజించుకొని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 5 ఉపభాగాలలో 3 ఉపభాగాలను మనం ముగించుకొని ప్రస్తుతం మనము 4వ ఉపభాగంలో ఉన్నాం. ఆ 4వ ఉపభాగం అన్నది 17వ వచనం నుండి 20వ వచనం వరకు అని మీకు తెలియజేయడం జరిగింది. దానికి మనం ఇచ్చినటువంటి ఒక చిన్న సబ్ టైటిలే మనవిలోని విషయం, ద కంటెంట్ ఆఫ్ ద ప్లీ అని మనం మాట్లాడుకున్నాం. దయచేసి గమనిద్దాం. ఫిలెమోను అనేటువంటి ఒక యజమానికి సిఫారసు పత్రికగా ఇప్పుడు వ్రాయబడుతోంది. పౌలు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఒనేసిము అనేటువంటి ఒక మారుమనసు పొందినటువంటి నూతన వ్యక్తి కోసం ఆ ఒనేసిము గారి యజమాని అయినటువంటి ఫిలెమోను గారికి సిఫారసు చేస్తూ ఒనేసిమును స్వీకరించమని ఆయన కోరుతూ వ్రాస్తున్నటువంటి పత్రిక. నేను ఎందుకు స్వీకరించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఫిలెమోను గారికి వస్తుంది. నా పట్ల అన్యాయం చేసి నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని నేను ఎలా స్వీకరించాలనేటువంటి ప్రశ్న ఆయనకు తలెత్తితే దానికి చక్కని కారణాలు, ఒనేసిము గారిని అంగీకరించడానికి చక్కని కారణాలను ఆయన మెన్షన్ చేస్తూ ఈ మనవిని, ఈ వినతిని ఆయన ఈ పత్రిక ద్వారా ప్లేస్ చేస్తున్నాడన్న సంగతి మనకు తెలుసు. అయితే మనవులలో ఈ పత్రికలో మనకు 3 రకాల మనవులు లేదా 3 కేటగిరీలలో మనం డివైడ్ చేయగలిగేటువంటి మనవులు కనబడుతున్నాయి అని ఇంతకుముందు నేను ఈ గత భాగాలలో చెప్పడం జరిగింది. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక కారణం, 15-16 వచనాలలో మరొక కారణం, 17 నుండి 20వ వచనం వరకు మరొక కారణాన్ని ఆయన మెన్షన్ చేస్తున్నాడు. మనవేమో ఒకటే, కారణాలు వేరువేరు. దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనవి ఏమో ఒకటే లేదా వినతి మాత్రం ఒకటే, కారణాలు వేరువేరు. రిక్వెస్ట్ ఏమో ఒకటే, రీజన్స్ వేరు. ఇది మనం గమనించాలి. ఇక 17 నుంచి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న దాంట్లో 17వ వచనాన్ని మనం ముగించుకొని ఈరోజు మనము 18వ వచనంలోనికి ప్రవేశిస్తున్నాం. ఒక్కసారి మనం 17వ వచనాన్ని అలా ఒకసారి చదివి కింద 18కి వద్దాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఇది మనం మాట్లాడుకున్నాం 17వ వచనంలో. ఇప్పుడు 18కి వెళ్దాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు 18వ వచనంలో. ఒక్కసారి 18వ వచనాన్ని ఇంకొకసారి చదువుకుందాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అని అంటున్నాడు. ఈ వచనాన్ని చూసి ఒనేసిము గారు ఏ నష్టాన్ని ఫిలెమోను గారికి కలుగజేసి ఉండొచ్చు అనే ప్రశ్న మనకు తలెత్తక మానదు. మనం కొంచెం నెమ్మదిగా చదివితే ఆయన వ్రాస్తున్న మాట కూడా, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, అది ఎలాంటి నష్టమైనా సరే లేదా నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుమంటున్నాడు. నిజానికి ఒనేసిము గారు ఏ విషయంలో నష్టం కలుగజేసి ఉంటాడు ఫిలెమోను గారికి? ఆ నష్టం ఏ స్థాయిలో ఉండి ఉంటుంది, ఏ రూపంలో ఉండి ఉంటుంది? ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ వేయడానికి సిద్ధపడితే ఒనేసిము గారు ఫిలెమోను గారికి ఫలానా నష్టాన్నే కలుగజేసి ఉంటాడని మనం ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఒక దాని గురించి ఒక నిర్ధారణ చేయడానికి లేదా ఒక ముగింపుకు రావడానికి, ఒక నిర్ణయానికి రావడానికి వీలు పడదు. ఇక పౌలు గారు చెప్పడం కూడా, అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల, ఒకవేళ అన్న సెన్స్లో మాట్లాడుతున్నారు ఆయన, ఇఫ్ అనే సెన్స్లో మాట్లాడుతున్నారు ఆయన. ఒకవేళ ఏదైనా నష్టము కలుగజేసింటే ఆయన నిర్ధారించట్లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఒనేసిము నీకు నష్టం కలుగజేశాడు, అది నేను చెల్లిస్తాను అని ఒక స్టేట్మెంట్ని ఇవ్వట్లేదు ఆయన. ఒకవేళ ఏదైనా చేసి ఉంటే అది, దీనిని హైపోథెటికల్ స్టేట్మెంట్ అని అంటారు. హైపోథెటికల్ స్టేట్మెంట్ అని అంటే ఊహించి రాయడం. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయం.
ఒక విషయం గురించి, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం గురించి మనము ప్రస్తావించేటప్పుడు అది సున్నితమైన విషయం అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కొన్ని డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి మన సంఘంలో కూడా, మన సహవాసాల్లో కూడా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది బోధకులుగా ముఖ్యంగా మనకు తెలిసి ఉండాలని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకు చెప్పకనే. పౌలు గారు ఒక మంచి బోధకుడు కదా. బోధకుడైనటువంటి పౌలు గారు ఒక సున్నితమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఒనేసిము ఫలానా విషయంలో నీకు నష్టం కలుగజేశాడు, దాన్ని నేను చెల్లించేస్తాను అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకుండా, ఏదేమైనా ఒకవేళ ఏమైనా అలాంటిది జరిగి ఉంటే, నష్టం ఏదైనా కలుగజేసి ఉంటే, ఆ రెండు మాటలు కూడా హైపోథెటికల్ స్టేట్మెంట్స్. డబ్బు రూపంలో నష్టం కలుగజేసి ఉండొచ్చా, లేదా అప్పు తీసుకొని చెల్లించకుండా దాసుడిగా తన యొక్క పనిని లేదా ఒక కాంట్రాక్ట్ పీరియడ్ని పూర్తి చేయకుండా మధ్యలోనే దానిని ఎగ్గొట్టేసి నష్టం కలుగజేసి ఉండొచ్చా, లేదా ఏ వస్తువైనా ఫిలెమోను గారి దగ్గర తీసుకొని దానికి సంబంధించినటువంటి రుసుమును సరిగా చెల్లించకుండా మధ్యలోనే ఆపేసి ఆ విషయంలో నష్టం కలుగజేసి ఉండొచ్చా, లేదనంటే ఒనేసిముకి ఇవ్వవలసినటువంటి, దాసుడిగా చెల్లించవలసినటువంటి, దాసులకు ఇవ్వవలసినటువంటి సొమ్మును ఫిలెమోను గారు ముందుగానే ఒనేసిము గారికి చెల్లించి తీసుకున్నటువంటి సొమ్ముకు తగ్గ పనిని చేయకుండా ఒనేసిము గారు మధ్యలోనే దాన్ని నిలిపివేసి రాగా, ఒనేసిము గారు చేయవలసిన పని కోసం మరొక దాసుడిని ఫిలెమోను గారు తీసుకొని ఆయనకు బదులుగా, ఒనేసిముకు బదులుగా మరలా రుసుము చెల్లించి, కూలి చెల్లించి మరొక వ్యక్తిని పనిలో పెట్టుకొని ఉంటే ఆ నష్టం మరలా డబల్ ప్రెషర్గా ఫిలెమోను గారి మీద పడి ఉంటే, ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ బర్డన్ కానీ అది ఫిలెమోను గారికి పడి ఉంటే, ఆ రూపకంలో ఒకవేళ ఒనేసిము గారు ఏమైనా నష్టం కలిగజేసి ఉండొచ్చా, ఏది మనం కరెక్ట్గా నిర్ధారించలేం. కానీ అందుకే పౌలు గారు కూడా మనకు ఫలానిది అని క్లియర్గా మనకు చెప్పకుండా, ఒకవేళ ఏదైనా చేసి ఉంటే, జరిగి ఉండొచ్చు బహుశా, దాన్ని నా లెక్కలో వేయి నేను చెల్లిస్తానంటున్నాడు ఆయన. అది నేను తీసుకుంటున్న నా బాధ్యత చెల్లించడానికి, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని ఆయన చెబుతున్నటువంటి విషయం గురించి కాసేపట్లో వద్దాం. కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి మాత్రం ఇక్కడ ఒక 2 నిమిషాలు మనం ఆలోచించి ముందుకెళ్దాం. పౌలు అనేటువంటి గొప్ప భక్తుడు ఒక క్రైస్తవ బోధకుడైతే, క్రీస్తు పరిచారకుడైతే, ఆయన వెళ్ళిపోయిన 2000 సంవత్సరాల తర్వాత ఈ తరంలో బ్రతుకుతున్న మనము పరిచర్యలో ఉన్నప్పుడు సున్నితమైన విషయాలను గురించి మనం ఎప్పుడైనా డీల్ చేయవలసి వస్తే దాన్ని జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి అవసరత ఉందన్న సంగతి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? కారణం, కొన్ని విషయాలు అందరూ మాట్లాడితే బాగోదు, అవి సున్నితమైనవి. అందరూ మాట్లాడితే ప్రజలు కూడా స్వీకరించలేరు. ఫర్ ఎగ్జాంపుల్, వివాహము కానివారు వివాహానికి సంబంధించిన సున్నితమైన విషయాలు, వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు కాదు, వివాహానికి సంబంధించిన సున్నితమైన విషయాలు వివాహము కాని వారు మాట్లాడితే ప్రజలు స్వీకరించడానికి ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు మాట్లాడాలంటే కేవలం రెఫరెన్సులు తెలిస్తే సరిపోదు, జీవితంలో కూడా కొంచెం అనుభవం ఉండాలి. ఆ అనుభవంతో మాట్లాడితే ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోగలరేమో, కానీ కొన్ని విషయాలను వయసుకు మించి మాట్లాడితే ప్రజలు స్వీకరించడానికి సహజంగా ఇష్టపడరు. ఎన్ని రెఫరెన్సులు తెలిసినా, ఎన్ని మర్మాలు తెలిసినా వయసుకు తగ్గ మాటలు అనేది ఎప్పుడు కూడా చాలా అవసరం. అలాగనే కొన్ని స్త్రీలకు సంబంధించిన విషయాలు పురుషులు మాట్లాడడం అంత మంచిది కాదు. అందుకే మనకు సంఘాలలో స్త్రీల సహవాసం అని సపరేట్గా ఉంటుంది, స్త్రీల సమాజం, స్త్రీల సహవాసం అని ఉంటుంది. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అనేది స్త్రీలకు చేరవేయాలి అని అంటే అది స్త్రీలు తీసుకొని వెళితేనే బాగుంటుంది, కానీ వాటి గురించి పురుషులు మాట్లాడకపోవడమే చాలా మంచిది. సున్నితమైన విషయాలు అంటే ఏంటో అర్థం చేయించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. మరికొన్ని విషయాలు తల నెరిసిన వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది, తల నెరిసిన వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది, అందరూ మాట్లాడితే బాగోదు. ఆ రీతిగా లౌక్యముతో వాక్యాన్ని చెప్పడం అనేది చాలా అవసరం. ఇక్కడ లౌక్యముతో వాక్యాన్ని చెప్పడం,
అలాగనే మనం ఉంటున్న ప్రాంతం, మనం ఉన్నటువంటి సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, ఆ సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఇలాంటి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా కొన్ని సందర్భాల్లో పరిగణనలోనికి తీసుకొని వాక్యానికి విరుద్ధంగా లేనివి ఏవైతే ఉన్నావో అలాంటి వాటిని కూడా మనము కొన్ని సందర్భాలలో వాటిని సమస్యాత్మకంగా చూపించి మనం చెప్పే ప్రయత్నం చేస్తే ఒకరు ఇద్దరు చేసేటువంటి చిన్ని పొరపాట్ల వలన, తొందరపాట్ల వలన ఒక కమ్యూనిటీ మొత్తం, ఒక సమాజం మొత్తం ఆ యొక్క సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత బోధకులు అన్నవారు మిగిలినటువంటి విశ్వాసుల కంటే ఎక్కువ బాధ్యత కలిగిన వారు గనుక మరింత జాగ్రత్తగా బోధకులు సమాజంలో వ్యవహరించవలసిన అవసరం ఉందన్న సంగతి బోధకులైన వారు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు మనం పాటిస్తూ ఉండాలి. అలాగనే మనం ఉన్నటువంటి సహవాసంలో కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతిదీ విషయాన్ని కూడా హార్ట్కి తీసుకొని దాని గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయిపోతుంటారు. అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదో మనం చనువు తీసుకొని ఒక మాట అనేస్తే దాన్ని తీసుకోలేరు కొంతమంది. అక్కడ కూడా అవసరం. అంటే ఇలాంటివి ఎన్నో మీరు ఆలోచన చేయండి. కొద్దిసేపు చనువుతో కొన్ని మాటలు మనం అనేస్తూ ఉంటాం, కానీ కొంతమంది వాటిని స్వీకరిస్తారు, కొంతమంది వాటిని స్వీకరించలేరు. స్వీకరించలేని వారితో మనం మాట్లాడేటప్పుడు ఆ చనువును మనం కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చింది? ఫిలెమోను పత్రికలో 18వ వచనంలో పౌలు గారు ఒక సున్నితమైన విషయాన్ని ఆయన ఎంత జాగ్రత్తగా పదజాలాన్ని వాడుతున్నాడో దయచేసి ఒకసారి గమనించమని కోరుతూ ఆలోచించడానికి కొన్ని సందర్భాలను మీ ముందు నేను ప్రస్తావించాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇండీడ్. అతడు నీకు ఏ నష్టమైన నువ్వు కలుగజేసిన ఎడల, నీకేమైనా రుణం ఉన్న ఎడల, ఎంత జాగ్రత్తగా దాని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఒకవేళ ఏదైనా చేసి ఉంటే పౌలు గారి దృష్టికి వచ్చినవి కొన్ని ఉండొచ్చు, పౌలు గారి దృష్టికి రానివి కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఒనేసిము గారు కొన్ని పంచుకొనే ఉంటాడు, బహుశా అన్నీ పంచుకున్నాడేమో. ఇదో ఈ విషయంలో నేను నష్టం కలుగు చేశాను నా యజమానికని. అయితే ఒనేసిము గారు నేను ఈ విషయాల వరకే నేను నేరం చేశాను, ఈ విషయాల వరకు మాత్రమే నా యజమానికి నేను నష్టం కలుగజేశాను ఈయన చెప్పిన ఫిలెమోను గారి లెక్కలు వేరే ఉన్నాయేమో. ఫిలెమోను గారు వేరే విషయాల్లో కూడా ఒనేసిము వలన నాకు నష్టం కలిగిందన్న ఆలోచనల్లో ఆయన ఉన్నాడేమో. అది ఒనేసిము గారు ఎరుగక ఇంతవరకు మాత్రమే నేను రుణము చెల్లించవలసిన అవసరం ఉందన్న ఆలోచనతో ఒనేసిము గారు ఉన్నారేమో. ఒనేసిము గారి దృష్టిలో తన తప్పులు తక్కువ కావచ్చేమో. యజమాని అయినటువంటి ఫిలెమోను గారి దృష్టిలో ఒనేసిము గారి తప్పులు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒనేసిము నాతో కొన్ని పంచుకున్నాడు, వాటన్నిటి విషయమే నేను చెల్లిస్తాను అని చెబితే మరి ఒనేసిము నీకు చెప్పని విషయాల గురించి విషయం ఏంటనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది తర్వాత ఫ్యూచర్లో. అందుచేత పౌలు గారు ఇది అది అని కాదు, అతను నీకు చెల్లించవలసినది లేదా అతను ఏ విషయంలో అయితే ఎన్ని విషయాల్లో అయితే ఆయన నష్టం కలుగజేశాడో అలా గనుక ఒకవేళ చేసి ఉంటే దానంతటిని నేను మోస్తాను అని వాలంటరీగా స్వచ్ఛందంగా పౌలు గారు ముందుకొస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒనేసిమును నువ్వు స్వీకరించడానికి అతని వల్ల నాకు నష్టం కలిగింది, నాకు అన్యాయం జరిగింది, నా విషయంలో తప్పు చేశాడు అని నువ్వు అనుకుంటే ఆ తప్పును నేను మోస్తాను, ఆ శిక్షను నేను మోస్తాను, ఆ యొక్క పరిహారమును నేను నా భుజాల మీద వేసుకుంటాను అని వాలంటరీగా పౌలు గారు ముందుకు వస్తున్నారు. ఈ పిక్చర్ అంతా మనం 1కి 10 సార్లు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం బయటపడుతుంది. గమనించండి, ఇక్కడ ఒక తప్పు చేసిన వాడు ఒనేసిము రూపంలో ఉన్నాడు. ఎవరి దగ్గర తప్పు చేశాడనంటే ఫిలెమోను అనేటువంటి యజమాని దగ్గర తప్పు చేసినట్టుగా కనబడుతున్నాడు. తప్పు చేసినది ఒనేసిము అయితే ఆ తప్పును నేను భరిస్తాను, ఇతనిని స్వీకరించు అని కోరుతున్న మరొక వ్యక్తి కనపడుతున్నాడు. తప్పును భరించేవాడు, ఒకరి నేరాన్ని మోస్తున్నవాడు, మోయడం మాత్రమే కాదు దాని యొక్క పరిహారాన్ని నేను చెల్లిస్తానని ముందుకొస్తున్నవాడు పౌలు గారి రూపంలో.
ఒక్కసారి ఈ ముగ్గురు కనబడుతున్నటువంటి దృశ్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి విషయానికి మనం అప్లై చేయగలిగితే ఎంత గొప్ప సాదృశ్యం బయటికి వస్తుందో మీరు గమనించండి. అసలు పౌలు గారికి మరొకరి తప్పును నేను మోయాలి, మరొక తప్పును నేను భరించాలనేటువంటి ఆలోచన ఆయన గారికి ఎలా వచ్చింది? ఎవరి దగ్గర నుంచి ఆయన నేర్చుకొని ఉండొచ్చు? ఈ ప్రశ్నలతో మనము కొంచెం అడుగులు ముందుకు వేయగలిగితే, పౌలు గారు ఎప్పుడో చెప్పారు ఆయన తన పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్న మాట పౌలు గారు చెప్పిన మాట మనం గుర్తు తెచ్చుకుందాం. అంటే పౌలు గారి గురువు యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. పౌలు గారికి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా పౌలు గారిలో చూస్తున్నాం. మరి యేసుస్వామిలో ఉన్నటువంటి గుణం ఏంటి? అదే, ఒక వ్యక్తి తప్పును మోయడానికి సిద్ధపడుతున్న పౌలు గారిని చూస్తే, నాకు మాదిరి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెబుతుంటే, ఒక్కసారి ఆయన జీవితంలోనికి తొంగి చూస్తే మనకు బయటపడే సత్యం ఏంటి? ఒకరి తప్పు, ఇద్దరి తప్పులు కాదు, సర్వ మానవాళి యొక్క పాపాలు, దోషాలు, అతిక్రమాలు మోయడానికి తనకు తానుగా ముందుకొచ్చిన వాడే, స్వచ్ఛందంగా, వాలంటరీగా దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పస్కా పశువు, దేవుని గొర్రెపిల్ల. ఈ చరిత్ర ఎంత పెద్ద చరిత్రో ఈ సమాజానికి అంత ఈజీగా అర్థం కాదు. ఈ సిలువను గురించిన వార్త వారికి ఎప్పుడు కూడా వెరితనమే. కానీ సిలువను గురించిన వార్తనే ఈ ప్రపంచానికి ఊపిరిపోస్తుంది. ఈ ప్రపంచం ఊపిరి పీల్చుకోగలుగుతుంది అని అంటే దానికి కారణం సిలువను గురించిన వార్త. అంటే అసలు అర్థమవుతుందా? ఈ భాష అర్థమవుతుందా? భాష అర్థమైన అందులోని భావం అర్థమవుతుందా? కుదిరితే ఎస్తేరు గ్రంథ వివరణ అనేది నేను ఒకటి ఇచ్చాను. ఆ ఎస్తేరు గ్రంథ వివరణలో మీకు వీలున్నప్పుడు మొదటి భాగాన్ని వినండి, ఖచ్చితంగా వినండి. 20 భాగాలు ఉంటాయి ఎస్తేరు గ్రంథ వివరణలో. అందులో మొదటి భాగం ఖచ్చితంగా వినండి. మేము ఆల్రెడీ ఎప్పుడో వినేసామండి అని మీకు ఆలోచన ఉన్నా, మర్చిపోకపోతే సంతోషమే, కానీ మర్చిపోయాం, మాకేముంది అందులో గుర్తులేదని అనిపిస్తే మాత్రం మరలా వినండి. చెప్పాలంటే ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి సందేశం అదే. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు వారి బలియాగం ఎప్పుడు నియమించబడిందో ఒక వచనంతో మనము ఒక్కసారి మన యొక్క మనోనేత్రాలను మరింత వెలిగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒక్కసారి. 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఏమిటది? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. జగదుత్పత్తి మొదలుకొనంటే మొదటి మానవుడు పుట్టక ముందు. జగత్తు అంటే సృష్టి. జగత్తు పునాది వేయబడక మునుపే ఈ గొర్రెపిల్ల వధింపబడింది అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఎలా వధింపబడింది? ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసుస్వామి. మొదటి మానవుడు పుట్టకముందే, పుట్టిన తర్వాత మనుషులు పాపాలు చేస్తే ఆ పాపాలను మోయడానికి తనకు తానుగా వధింపబడుటకు సిద్ధపడి ఉన్న గొర్రెపిల్ల చరిత్ర ఇది. తనకు తాను అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని మనం మాట్లాడుకుంటాం కదా, యెషయా గ్రంథంలోని మాట. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని చదువుతున్నామే, కానీ వచనంలో నలుగగొట్టుటకు యెహోవా దేవునికి ఇష్టమైతే నలిగిపోవడానికి కుమారునికి ఇష్టమైందంటే అది మరొక కోణమని మనం అర్థం చేసుకోవాలి. నలుగగొట్టుటకు మనందరి కోసం తండ్రికి ఇష్టమైంది, నలిగిపోవడానికి కుమారునికి ఇష్టమైంది.
యేసుక్రీస్తు ప్రభువుని బలి చేసింది తండ్రి అయినా స్వచ్ఛందంగా బలిని కోరుకున్నది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రెండిటిని సరిసమానంగా మనం చూడగలగాలి. తన సొంత కుమారుని అర్పించింది తండ్రి అయితే, ఆ కుమారుడు తనకు తానుగా అర్పించుకున్న సంగతి మనం మర్చిపోకూడదు. తనకు తానుగా అర్పించుకోకపోతే అది బలవంతంగా మరొకరి స్థానంలో మరొకరిని నిలబెట్టి ఆ శిక్షను విధించడమే అవుతుందే కానీ పరిహారము సొంతంగా స్వచ్ఛందంగా చెల్లించినట్టు కాదు. ఇప్పుడు ఫిలేమోను పత్రికలోనే పౌలు గారు అన్నారు కనుక సరిపోయింది, కానీ అతను ఏదైనా నీకు నష్టము కలుగజేసి ఉంటే అది నా లెక్కలో చేర్చుము, నేను చెల్లించేదనని పౌలు గారు చెబుతున్నాడు అని అంటే, ఫిలేమోను గారు పౌలు గారు అన్నారు కనుక అది చేర్చడానికి అవకాశం ఉంది, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక న్యాయం ఉంది. కానీ పౌలు గారు అనకుండా స్వీకరించమని చెబుతున్నావు కదా, మరి అతని నష్టాన్ని నువ్వేమైనా తీరుస్తావా అని రుద్దడానికి వీల్లేని పరిస్థితి. అలా రుద్దినా కూడా ఎంతవరకు పౌలు గారు ముందుకు వస్తాడో తెలియని పరిస్థితి. అందుచేత ఇక్కడ తనకు తానుగా పరిహారము చెల్లించుటకై ముందుకు వస్తేనే అది యాక్సెప్టబుల్, అంగీకారయోగ్యమైనది. కానీ పౌలు గారు తనకు తానుగా రాకపోతే అది అంగీకరించడానికి వీలు పడని పరిస్థితి. సమస్య అనేది పూర్తి కాదు, అది పాయింట్. ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకు సమస్యకు పరిష్కారం దొరకదు? తను చేసినటువంటి నష్టాన్ని తిరిగి చెల్లించే స్థితిలో ఒనేసిము లేడు. తాను చేసినటువంటి నష్టాన్ని, దాని గురించి పరిహారము చెల్లించడానికి తన దగ్గర స్థాయి లేదు, స్థితి లేదు. ఒక నిస్సహాయుడిగా కనబడుతున్నాడు. నష్టమైతే ఈజీగా కలిగజేసిండొచ్చేమో, కానీ ఆ నష్టానికి పరిహారము చెల్లించుకునే స్థితి ఒనేసిముది కాదు. అలాగని యజమానికి భరోసా ఇస్తున్నాడు పౌలు గారు, ఈ వ్యక్తి చెల్లించలేడు కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను చెల్లిస్తాను. ఈ గుణమంతా మనకు ప్రభువులో కనపడుతుంది. ప్రభులో ఉన్న గుణమే పౌలు గారిలో కనపడుతుంది. కానీ పౌలు గారిది చాలా చిన్న పరిధి. యేసుక్రీస్తు ప్రభువుది ఈ సృష్టినంతా కవర్ చేయగలిగేంత పరిధి. బైబిల్లో ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తనను తాను అన్న పదాలు మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం కూడా, తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. నా అంతట నేనే పెట్టుచున్నాను. ఎవడో వచ్చి నా ప్రాణాన్ని తీసుకోవడం కాదు. సాతాను బోల్తా పడిపోయింది అక్కడే. ఇస్కరియోతు యూదాలో దూరి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిచ్చేస్తే ఆయన పారిపోతాడు. చాలా సందర్భాలలో రాళ్ళు తీసుకొని ఆయనను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన జాగ్రత్తగా తప్పించుకున్న దాఖలాలు కొన్ని ఉంటాయి అంతకుముందు. అందుచేత ఇప్పుడు కూడా ఇస్కరియోతు యూదాలో దూరితే సైనికులు వచ్చి పట్టుకునేలోగా ఆయన పారిపోయే ప్రయత్నం చేసినా కూడా ఆ బంట్రౌతులు వచ్చి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి చంపేస్తారు, అయిపోతుంది కథ అనుకున్నాడు సాతాను. కానీ గెత్సెమనే తోటలో ఆయన మరణానికి సిద్ధమవుతున్నాడన్న సంగతి సాతాను అర్థం చేసుకోలేకపోయాడు. సైనికులు వస్తే పారిపోతాడనుకుంటే ఆయనే ఎదురుపడి మీరు ఎవరిని వెతుకుచున్నారని అడుగుతుంటే సాతాను అవాక్కైపోయి ఉంటాడు ఖచ్చితంగా. సైనికులను ఆయన ఎదుర్కొని మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగితే పలానా ఆయనని వారు చెబితే ఆయన నేనే. శిష్యులలో ఒక సైనికుడి చెవి తెగ నరికితే ఆ చెవిని మరలా అతికించి నన్ను పట్టుకొని వెళ్ళిపోమని చెప్పి స్వచ్ఛందంగా ముందుకెళ్ళిపోతున్న ఆ రక్షకుడిని చూసి సాతానుకు నిద్ర పట్టని పరిస్థితి. నేను అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? సాతాను లేదా అపవాది యొక్క స్క్రిప్ట్ ప్రకారంగా, వాడు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా, వాడు వేసినటువంటి స్కెచ్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నం చేయాలి. అలా జరగట్లేదు. ఆదికాండంలో ఏదెను వనంలో ప్రారంభమైంది సమస్య. క్రొత్త నిబంధనలో గెత్సెమనే వనములో ప్రారంభమవుతుంది పరిష్కారం. 2 తోటల చరిత్ర ఇది, 2 వనముల చరిత్ర ఇది. ఒక వనములో సమస్య తలెత్తింది, మరొక వనములో పరిష్కారానికి తెరలేచింది.
ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం. సొంత నిర్ణయాలతో మనిషి సొంత నిర్ణయాన్ని తీసుకొని దేవుని ఆలోచనలను పక్కన పెట్టి పండు తెంపి దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వారి జీవితంలో ఇవ్వకుండా పాపం అనే బురదను అంటించుకుంటే, ఒక వనములో, అదే భూమి మీద మరొక వనములో తనకు తానుగా ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చుటకై, తనకు తానుగా ఆ యొక్క పరిహారాన్ని చెల్లించుటకై బయలుదేరుతున్న ఆ రక్షకుణ్ణి చూస్తే ఈ గొర్రెపిల్ల తనకు తానుగా బలి అవుతున్న దృశ్యాన్ని ఒకసారి చూద్దాం. ఎవరి కోసం? బైబిల్ చెబుతోంది, అందరి కోసం, అందరి కోసం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి చూద్దాం అన్నమాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. 6, ఈయన అంటే యేసుస్వామి అందరి కొరకు, అందరి కొరకు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అన్నమాట ఉంది చూడండి. అక్కడ తనను తానే సమర్పించుకోనేను. తనకు తానుగా సమర్పించుకున్న ఆయన చరిత్రను ఈ రాత్రి మనం చూస్తున్నాం. స్వచ్ఛందంగా మనుషులందరి పాపాల లెక్కలు ఆయన స్వచ్ఛందంగా తన అకౌంట్లోకి వేసుకున్నాడు. ఆయన నేను చెల్లిస్తాను, నేను చెల్లిస్తాను. లోకం అంటుంది, మనము తప్పు చేస్తే ఆయన చెల్లించడం ఏంటండి, చాలా హాస్యాస్పదంగా ఉంది అన్న మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఒక మాట, మాఫీ అనే పదం మనం తెలుగులో ఎక్కువ వింటుంటాం కదా అప్పుడప్పుడు. రుణమాఫీ, రుణమాఫీ. ప్రభుత్వం ఒకసారి ముందుకొచ్చి మీరు కట్టవలసినవి మాఫీ చేస్తూ ఆ భారాన్ని మేం భరిస్తామంటుంటుంది ప్రభుత్వం. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రులు స్టేట్మెంట్లు ఇస్తూ మీరు కట్టవలసినది మొత్తం కట్టాల్సిన అవసరం, మీరు సగం కట్టండి, రిమైనింగ్ మేము మోస్తాం. కొన్ని సందర్భాలలో అసలు ఏమీ కట్టకండి, మేము భరిస్తాం. ఇది మీకు ఎప్పుడు తప్పు అనిపించలేదే? ఇది సమాజానికి ఎప్పుడు హాస్యాస్పదంగా అనిపించలేదే? ఒకరి రుణాన్ని మరొకరు చెల్లించడానికి ముందుకు వస్తే సమాజం ఎప్పుడు కూడా దాన్ని తప్పు అని అననప్పుడు, ప్రపంచ మానవాళి మనుషులందరి పాపాలు మోయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభు సమాజానికి హాస్యాస్పదంగా కనబడుతున్నాడా? అది మాఫీ కాదా? మనము చెల్లించవలసిన సొమ్మును తాను తన భుజాల మీద వేసుకొని చెల్లించడానికి సిద్ధపడుతుంటే నవ్వులాటకుందా సమాజానికి? అది నిజమే. సిలువను గూర్చిన వార్త ఎప్పటికీ సమాజానికి వెరితనమే. ఎందుకు వెరితనం? పాపం అంటే ఏంటో తెలిస్తే అది వెరితనంగా అనిపించేది కాదు. పాపము వలన వచ్చు జీతం ఏంటో తెలిస్తే సమాజానికి అది నవ్వులాటగా అనిపించేది కాదు. శరీరములో బ్రతుకుతున్న ఆత్మలం మేము, శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మలైన మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తే సిలువను గురించిన వార్త వెరితనమయ్యేది కాదు. తనకు తానుగా బలవంతంగా కాదు. యేసుప్రభు వారు ముందుకు వచ్చింది బలవంతముగా కాదు. తండ్రి పంపగా వచ్చాడు, బాగానే ఉంది, కానీ ఇష్టముతో వచ్చాడు, బలవంతము చేత కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం మరొక మాట. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే అన్న మాట ఉంది చూడండి. తనను తానే, గమనిస్తున్నారా? ఆ పదం కోసమే తీసుకొని వచ్చింది ఇక్కడికి.
7వ వచనం మరొకసారి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు, ఆ మాట కూడా చదువుకుందాం. 8వ వచనం, ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, నెక్స్ట్ మాట, తన్ను తాను తగ్గించుకొనెను. మరణాన్ని తనను తాను వెళ్ళి కౌగలించుకున్న చరిత్ర ఆయన. యెషయా గ్రంథం 53 మొత్తం మనం చదివితే మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన అతిక్రమములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. హీ బోర్ అవర్ సిన్స్, హీ బోర్ అవర్ సిక్నెస్ అండ్ హీ క్యారీడ్ అవర్ సారోస్. మన పాపాలు, మన దోషాలు ఆయన మోసి మాదిరిగా మనందరికి ఉంచి, ఒక పర్వతాన్ని నేను మోసాను. యేసుప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటి? ఒక పెద్ద పర్వతాన్ని నేను మోసాను, మనల్ని చిన్న రాళ్లను మోయమని చెబుతున్నాడు అంతే. ఏంటి యేసుప్రభు మనకు నేర్పిస్తున్నది? చిన్ని రాళ్లను. మన దగ్గర, మన ఇంట్లో చిన్నపిల్లలు, ఇప్పుడంటే ఇంట్లో ట్యాప్స్ ఉన్నాయి కానీ కొద్ది కాలం వెనక్కి మనం వెళితే వీధి కొళాయిలు అనేవి ఉండేవి కదా, స్ట్రీట్ ట్యాప్స్. తండ్రి ఒక బిందె లాంటిదో, కొన్ని సందర్భాలు అయితే ఒక బాణ లాంటిది, పెద్ద కుండ లాంటిది కూడా తీసుకొని వెళ్తుంటారు నీళ్లు మోసుకొని రావడానికి. అలా నీళ్లు మోసుకొని రావడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో పిల్లలు వాళ్ళు ఒక చిన్న జగ్గో, లేకపోతే చిన్న మగ్గో, లేకపోతే చిన్న బకెట్ ఎత్తుకొని వస్తుంటారు, సీరియస్గా క్యానో ఏదో ఒకటి. చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది. తండ్రి ఏమో ఇంత పెద్ద బాణం మోసుకొని వస్తుంటే చిన్న బుడ్డోడు మాత్రం ఒక చిన్నదేదో చెంబు లాంటిదో లేకపోతే జగ్ లాంటిదో తీసుకొని వస్తుంటాడు. సగం నీళ్ళు దారిలోనే వెళ్ళిపోయింటాయి. నింపుకొని వచ్చినప్పుడు ఖాళీ గిన్నెతో తీసుకొని వస్తాడు. ఆయన ముద్దది. కానీ వాడు ఎందుకు క్యాన్ తీసుకొని బయటికి వెళ్ళాడు? వాడు ఎందుకు ఆ మగ్గు తీసుకొని బయటికి వెళ్ళాడు? వాడు ఎందుకు ఆ చిన్న బకెట్ తీసుకొని బయటికి వెళ్ళాడు? మా నాన్న మోస్తున్నాడు, నేను మోయాలి. ఆ చిన్న బిడ్డ తండ్రిని చూసి నేర్చుకున్న పాఠం అది. మనం కూడా ఇవన్నీ చేసిన వాళ్ళమే. మన ఇంట్లో పెద్దలు చేసే మంచి పనులు చూసి తెలియకుండానే వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనే ప్రయత్నం పిల్లలు ఎలాగైతే చేస్తారో, మనందరికీ రక్షణకర్తగా నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అని యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి విషయాలు, ప్రవచనాన్ని నెరవేరుస్తూ మాట్లాడినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకుంటే, శిష్యులను చూసి, అపోస్తలులను చూసి యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, నా పిల్లలారా అని అంటున్నాడు. నిజమే, మనకు సంరక్షణకర్తగా, మనకు శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లల మనందరం. మరి ఆయన పర్వతాన్ని మోసి చిన్న రాళ్ళను మనకిచ్చి ఇవి కొంచెం మోయండి అంటున్నాడు ఆయన. ఇవి కొంచెం మోయండి అంటున్నాడు ఆయన. ప్రపంచ ప్రజలందరి పాపాలు, తప్పులు, నేరాలు నేను మోసాను, ఇంక్లూడింగ్ నీ పాపాలు, నా పాపాలు కూడా. మనల్ని అంటున్నాడు, మరి నీవు నీ పక్కవారి భారాలను మోయడానికి సిద్ధంగా ఉన్నావా? పౌలు గారు నేర్చుకుంది అదే. ఆయనేమో పాపాలే మోసాడు. నేను ఒనేసిము విషయంలో కొంత మొత్తాన్ని మోయడానికి నేను సిద్ధంగా లేకపోతే ఎలా? క్రొత్తగా వచ్చాడు ప్రభులోనికి, నిలబడాలి, స్థిరపడాలి. నిలబెట్టవలసిన బాధ్యత నాది, స్థిరపరచవలసినటువంటి బాధ్యత నాది. ఆ నిలబెట్టి స్థిరపరిచే క్రమంలో నేను కొన్ని సందర్భాల్లో ఎదుటివాడి భారాలను మోయవలసిన అవసరత నాకుందని పౌలు గారు చెప్పకనే చెబుతుంటే పత్రికలో, ఈ రాత్రి పాఠం మనకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను. కొన్ని సందర్భాలలో మనము కూడా ఒకరి భారములు మనం ఒకరు మోయక తప్పదు. అలా మోసేటప్పుడు దయచేసి గమనించండి, అలా మోసేటప్పుడు మనం ఏదో దానం చేస్తున్నట్టుగానో, అవతల వారికి మనం సానుభూతి చూపిస్తూ చేయడం కాదు. జాలి, దయ, సానుభూతి అలా కాదు. అందులో ప్రేమ కనిపించాలి. ప్రేమకు మించినదేమీ లేదు. కట్టుకున్న భార్యను భర్త ముందుగా ప్రేమించాలి. ప్రేమ లేకుండా అయ్యో అన్నట్టుగా సానుభూతి, జాలి చూపిస్తే ఆ భార్య భర్త ప్రేమను మాత్రం అనుభవించలేదు.
లవ్ అండ్ కైండ్నెస్ అంటాడు బైబిల్లో కూడా. లవ్ అండ్ కైండ్నెస్. కైండ్నెస్ వితౌట్ లవ్ డజంట్ ఫెచ్ గుడ్ రిజల్ట్స్. దయ అయితే ఉంది, జాలైతే ఉంది, సానుభూతి అయితే ఉంది, కానీ ప్రేమ లేనప్పుడు అది మంచి ఫలితాన్ని తీసుకొని రాదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన మాట, మీరును ఒకరి భారములు ఒకరు మోయాలి. ఒకరి భారములు ఒకరు మోయాలి. కొన్ని వచనాలు మనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక అద్భుతమైన మాట కనపడుతుంది, చూద్దాం. మొదటి నుంచి చూద్దాం, తప్పేం లేదు. మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఫీల్ రెస్పాన్సిబుల్ అంటున్నాడు ఆయన. నెక్స్ట్, ఒకని భారములనొకడు భరించి. షల్ వి నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎంత అద్భుతమైన సూచన బైబిల్ మనకిచ్చింది. ఎంత అద్భుతమైన సూచన బైబిల్ మనకి ఇస్తుంది, గమనించండి ఒకసారి. ఒకని భారములు ఒకడు భరించాలి. అది క్రీస్తు నియమించిన నియమం. అది దానిని పూర్తిగా నెరవేర్చవలసిన బాధ్యత ఈరోజు క్రైస్తవులైన వారికి ఉంది. పౌలు గారు అదే చేస్తోంది. ఓనేసిము యొక్క భారాన్ని నేను మోస్తాను. నిజానికి ఈయన పరిస్థితే బాగాలేదు. ఈయన ఆల్రెడీ చెరసాల్లో ఉన్నాడు, గృహ నిర్బంధంలో ఉన్నాడు, బెయిల్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అయినా కూడా, ఆ స్థితిలో ఉన్నా కూడా ఈయన భారాలు నేను మోయడానికి సిద్ధపడుతున్నాను అంటున్నాడు. శిలువ మీద ఇద్దరు నేరస్తులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిలువ వేయబడగా ఒక వ్యక్తి హేళన చేస్తున్నాడు, మరొక వ్యక్తికి మారు మనసు వచ్చింది. అయ్యా నన్ను క్షమిస్తావా, అయ్యా నన్ను క్షమించవా అని మొరపెడుతుంటే ఆయన పరిస్థితే సరిగా లేని క్రమంలో కొద్ది నిమిషాలలో కన్ను మోయడానికి సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే అర్థం ఏంటి? ఈ సమయంలో కూడా ఒక ఆత్మను రక్షించడానికి భారాన్ని కలిగి ఉన్న ప్రభువును చూసి పౌలు గారు నేర్చుకున్న పాఠం అది కాదా అని అనిపించట్లేదు? తన పరిస్థితి బాగలేకపోయినా ఓనేసిముని ఎలాగైనా సరే నిలబెట్టాలనేటువంటి తపన పౌలు గారిలో కనబడుతోంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు విషయంలో విశాలమైన పరిధిని మనం చూస్తున్నాం. పౌలు గారి విషయంలో చాలా తక్కువ పరిధిని మనం చూస్తున్నాం. ఇక మనకు అంతకంటే తక్కువ పరిధి మనకు దేవుడిచ్చాడు. ఆ తక్కువ పరిధిలో ఇలాంటి లక్షణాన్ని చూపించమంటున్నాడు. ఇలాంటి లక్షణాన్ని చూపించమంటున్నాడు. ఒకని భారములు ఒకడు మోయుడి. అలా మోసే క్రమంలో దయచేసి గమనించండి. అలా మోసే క్రమంలో మీరేదో దానం చేస్తున్నట్టుగా మాత్రం కాకుండా ఇది నా బాధ్యత అన్నట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సుమారు ఒక 10 రోజులుగా నేను ఒక ఆలోచన, ఒకరిద్దరు సహోదరులతో కలిసి చేసిన ఆలోచనలు ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకొని వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తీసుకొని వస్తున్నాను. ఈ కరోనా ప్రభావం ఎంతగా చూపిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన వాళ్ళలో కూడా మన ఆత్మీయులు, సహోదరులు, ఎన్నో కుటుంబాలు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో వారు కొనసాగుతున్నారన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. కొంతమంది అయితే ఈ వైరస్కి ఆల్రెడీ ఆ వైరస్ బారిన పడి బాధలు అనుభవిస్తుండగా మరికొందరు మరొక రీతిగా బాధలు అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనము నిజానికి ఒకరి భారములు ఒకరు మోయవలసిన అవసరం అయితే ఉంది. కానీ ఎంతవరకు మనం ముందుకెళ్ళగలం, ఎంతవరకు ఆ భారాలను మనం మోయగలం అనేటువంటి సవాళ్ళు కూడా మన కళ్ళెదురుగా కనబడుతుంది. అన్న సవాళ్ళు మన కళ్ళెదురుగా కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో నేను బాగా కదిలిపోయిన కొన్ని విషయాలు మన ఆత్మీయులలోనే ఆయా ప్రాంతాలలో మనకు తెలిసినటువంటి కుటుంబాలు కొందరు ఇంట్లో పిల్లలకు కనీసము తిండి పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు అల్లాడిపోతున్నారన్న సంగతి విని నేను చాలా కదిలిపోయాను. బాగా ఉన్నవాళ్లే, చక్కగా ఉన్నవాళ్లే పరిస్థితులు తారుమారైపోయాయి. పరిస్థితులు ఒక్కసారిగా తారుమారై
వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అల్టిమేట్గా మనవాళ్ళు. అప్పులు, ఆర్థిక భారాలు ఇవన్నీ పక్కన పెట్టండి, కనీసము ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారన్న సంగతి వాళ్ళు మొహమాటం కొద్దీ బయట చెప్పలేక, అది ఏదో ఒక రీతిగా మా వరకు తెలిసి చాలా బాధపడి ఏదో ఒక రీతిగా మనము అంతో ఇంతో అడుగు ముందుకు వేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసాం, అది వేరు సంగతి. మరికొంతమంది వైరస్ బారిన పడి కండిషన్ సీరియస్ అయిపోతే కొద్దిమంది ముందుకు వచ్చారు, మనం అంతో ఇంతో ఆదుకోగలిగాం. ఇలాంటి కొన్ని సామాజిక కార్యక్రమాలు క్రైస్తవుల భుజాలపై బాధ్యతగా ఉన్నాయన్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఒక మాట మీతో పంచుకుంటున్నాను. మీకు నచ్చితే స్వీకరించండి, అనవసరంగా అపార్థం చేసుకోకండి. ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో ఉన్నటువంటి వారిని మనందరం కలిసి, మీరైతే మీరు, నేనైతే నేను, మనందరం కలిసి చేయి పట్టుకొని కనీసం వారు నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఉంది కనుక ఒక రిజర్వ్డ్ ఫండ్ లాగా ఒక సోషల్ వెల్ఫేర్ ఫండ్ని మనం జనరేట్ చేయాలి అన్న ఉద్దేశంతో, భారం అన్నది ఒకరి మీదనో ఇద్దరి మీదనో ఉండడం కోసం మేము చేసిన ఒక చిన్న ఆలోచన మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదే, మీరు సోషల్ వెల్ఫేర్ ఫండ్ అనేటువంటి పేరు మీద నెలకు ఒక 50 రూపాయలు ఇవ్వగలిగితే, వారానికి కాదండోయ్, పోనీ 2 వారాలు కూడా కాదండోయ్, ఒక నెల రోజులకి నేను అడుగుతున్నమాట, ఒక నెలకు మీరు ఒక 50 రూపాయలు, మనిషికి ఒక 50 రూపాయల చొప్పున మీరు పక్కకు తీసి పెట్టగలిగితే, నెలకు 50 అంటే మీకు రోజుకి కనీసం 2 రూపాయలు కూడా పడదు. రోజుకి 2 రూపాయలు కూడా పడదు. అలా మీరు నెలకు ఒక 50 రూపాయలు, మినిమం 50 రూపాయలు, లేదు నేను 60 రూపాయలు ఇస్తానంటే సంతోషం, 70 ఇస్తానంటే సంతోషం, అది మీ ఇష్టం. 50 రూపాయలకు తక్కువ కాకుండా మీరు నెలకు ఒక 50 రూపాయలు పంపగలిగితే మాకు, ఎంతమంది అయితే అంతమంది, దాన్ని పక్కన పెట్టి ఇలాంటి కుటుంబాలను మనము కనీసం ఒక నెల వాళ్ళకు మనం రేషన్ ఇచ్చినా కూడా, అంటే ఈరోజు సరే ఈ నెల పరిస్థితి పక్కన పెట్టేయండి, భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనం ఆదుకోవలసినవి. మొన్న మా అడ్మిన్ గారు నాకు కొన్ని ఫొటోస్ పంపించారు. ఒక తమ్ముడిది, ఏడుస్తున్నాడు అబ్బాయి, అన్న నాకేమైనా సహాయం చేయండి అని. ఆ ఫోటో చూసినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు చాలా దుఃఖం వేసింది. ఏదైనా చెయ్యాలి అబ్బాయికి అని అనిపించింది. వికలాంగుడు, ఆ మాట అనడానికి కూడా నేను బాధపడుతున్నాను, కానీ విషయం తెలియాలని చెబుతున్నాను. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కోరుకుంటున్నారు సహాయం, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. ఎప్పుడు ఎప్పుడో ఒక రాత్రి 11:30కో 12కో అడ్మిన్ గారు ఫోన్ చేసి, అన్న ఒక తమ్ముడు ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, మనం ఏమైనా చేయాలి అని. మరొక చోటైతే మరొక సహోదరుడు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనం చేసినవి ఏదో నేను చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ అవసరతలు ఉన్నాయి, కానీ తీర్చడానికి మన దగ్గర అంత స్తోమత లేదు. కానీ అంతో ఇంతో మనం లాగగలుగుతున్నాం బండిని. కానీ ఒకవేళ మీకు నచ్చితే, అందరికీ మీకు నచ్చితే, అపార్థం చేసుకునే వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకేయకండి. ఇది పర్వాలేదు, మంచిదని మీకు అనిపిస్తే మాత్రం ఒక 50 రూపాయలు తగ్గకుండా, అంతకుమించి మీరు 60 పంపించినా పర్లేదు, 70, అది మీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ విష్. నేను చెబుతున్న నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు పంపించినప్పుడు ఖచ్చితంగా అక్కడ రాయండి సోషల్ వెల్ఫేర్ ఫండ్ అని రాయండి కంపల్సరీగా. మీ పేరు మీద అది పక్కన పెట్టేసి దాని అంతటిని అక్యూములేట్ చేసి, ఇప్పుడు మీరు అందరు పంపిస్తే మనకు ఒక 2,000 వచ్చిందనుకోండి, పోనీ 3,000 వచ్చిందనుకోండి, 3,000 తీసుకొని ఒక కుటుంబానికి మనం అంతో ఇంతో ఆహారం అందించే ప్రయత్నం మనం చేద్దాం. ఉదాహరణకు ఆహారం అంటున్నా, మరొకరికి మరొక అవసరం ఉండొచ్చు. కుటుంబానికి 50 కాదండి, నేను మనిషికి 50 అన్నాను. మీరు కుటుంబానికి 50 అన్న ఆలోచనలోకి వెళ్ళకండి దయచేసి, చిన్న గమనిక అంతే. నంబర్ చెబుతున్నాను, ఒకసారి రాసుకోండి. 9052702101, 9052702101. ఈ నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేయగలిగితే, మేము ప్రతి నెల పంపిస్తాము అని అంటే దయచేసి ఆ యొక్క మీరు రిమార్క్ రాస్తారు కదా, నోట్ రాస్తారు కదా, లేదా మీరు మెసేజ్ పెడతారు కదా, మీరు ప్రతి నెల పంపించే పక్షంలో ఐ విల్ సెండ్ ఇట్ ఎవ్రీ మంత్ అని కూడా మీరు రాయగలిగితే, మీ పేరు రాయగలిగితే, మీ పేరు మీద మన వాళ్ళు
అకౌంట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయడమే కాదు, మనం ఎవరెవరికి సహాయం చేస్తున్నాం ఆ రికార్డ్స్ అన్నిటిని మనము ఖచ్చితంగా నేను మెయింటైన్ చేయిస్తాను. అదంతా మన వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తారు. మీకు ఎప్పుడైనా కూడా ఎలాంటి వివరణ కావాలన్న దాని గురించి మీరు అడ్మిన్ గారికి ఫోన్ చేయొచ్చు. ఎవరికి ఏ రూపకంలో ఆ సహాయం అందుతుందో కూడా తను ఖచ్చితంగా తెలియచేస్తాడు. దయచేసి గమనించండి. అలాగే ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేదైనా మీరు అభిప్రాయాలు పంచుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా మీరు మాట్లాడాలనుకున్నా కూడా ఒకసారి మరి నేను అడ్మిన్ గారి నంబరు కూడా నేను ఒకసారి తెలుసు మీలో కొంతమందికి తెలియని వారి కోసం నేను ప్రస్తావిస్తున్నాను ఆ నంబర్ని. దయచేసి ఆ నంబర్ కూడా నోట్ చేసుకోండి. మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నా కూడా ఏదైనా మీరు చెప్పాలనుకున్నా కూడా 8187852132 8187852132 ఈ నంబర్కి ఒకవేళ మీరు లేదు నేను ప్రతి నెల ఈ సోషల్ వెల్ఫేర్ ఫండ్ కోసం నేను పంపిస్తాను అనుకుంటే ఈ నంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క సిద్ధపాటును చెప్పొచ్చు. మీరు అమౌంట్ పంపాలనుకుంటే మాత్రం 9052702101 అన్న నంబర్ని దానికోసం మనం కేటాయిస్తున్నాం. గూగుల్ పే లేదా ఫోన్పే రూపంలో మీరు దాన్ని పే చేయొచ్చు. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే కూడా బాగోదు. ఒకని భారములు ఒకడు మోయవలసిన అవసరతను గుర్తించి మనకు తగినంత మనకు తోచినంత సహాయం ఎదుటివానికి చేయడంలో తప్పేం లేదు. అది మనకు ఆశీర్వాదం కూడా. నాకు తెలిసి ఇది పెద్ద భారభరితమైనది అని కూడా నేను అనుకోవట్లేదు. దయచేసి గమనించండి. ఇకపోతే మళ్ళీ మనం పాయింట్కి వచ్చేస్తే, కాంటెక్స్ట్లోనికి వచ్చేస్తే, పౌలు గారు ఒనేసీము గారి భారాన్ని మోయడానికి సిద్ధపడుతున్నాడు. 18వ వచనం మళ్ళీ చదువుతున్నా. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము, అది నా లెక్కలో చేర్చుము, నేను భరిస్తానంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ గుణం అని పౌలు గారిని అడిగితే, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చినాను. ఆయన తనకు తానుగా ముందుకొచ్చాడు భరించడానికి. హెబ్రీ పత్రికలో ఆయన గురించి రాసిన ఒక అద్భుతమైన మాట కూడా మనం చూడాలి, తప్పదు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. దయచేసి 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా, నెక్స్ట్ మాట, తన్ను తాను అన్నాడు చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు, ఆయన కార్చిన రక్తం, తన్ను తాను. ఎలాగైతే యేసుస్వామి తనకు తాను ముందుకొచ్చాడో, పౌలు గారు ఎలాగైతే ఒనేసిము గారి కోసం తనకు తానుగా ముందుకొచ్చాడో, ఈరోజు మనము కూడా మనకు మనముగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకు మనముగా అందరూ కలిస్తే కొన్ని చక్కని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. పోతే దయచేసి గమనించండి, మన ద్వారా ఎవరైనా ప్రభులోనికి వస్తే అలాంటి వారు చక్కగా నిలబడేంత వరకు ఏ రీతిగా మనం సహాయం చేయాలో ఆ రీతిగా చేస్తూ వారు నిలబెట్టాలి. వారు స్థిరపడేంత వరకు పౌలు గారి వలె ఒనేసిము గారిని స్థిరపరచుటకు పౌలు గారు ఎలాగైతే తప్పించిపోతున్నాడో అలాంటి తపనతో మనము కూడా వాక్యం చెప్పి వదిలేయడం కాదు, వాక్యం చెప్పి మానేయడం కాదు, వారు ప్రభులోనికి వచ్చి మరలా వారు నిలబడి, వారు ప్రభులోనికి వచ్చిన తర్వాత మరలా బయటికి వెళ్ళిపోకుండా వారు నిలబెట్టి స్థిరపరచవలసినటువంటి బాధ్యత మనకుంది. కనుక ఆ బాధ్యతకు న్యాయం చేయాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ యొక్క యజ్ఞం విషయంలో సిద్ధపడినటువంటి యేసుస్వామి సరైన సమయంలో, రావలసిన సమయంలో, తగిన కాలమందు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. నా వెనుక రండి అని మనల్ని కూడా పిలుస్తున్నాడు. అలా నడిచిన వారిలో పౌలు గారు కనపడుతున్నారు. అలా నడిచిన వారిలో మీ పేరు నా పేరు కూడా కనబడాలి అని మనము కోరుకొని ఈ చక్కని సత్క్రియలో మనము కొనసాగుదాం. ఫిలెమోను పత్రికలో 56వ సెషన్ మనం మాట్లాడుకున్నాం, 18వ వచనం. దీని కొనసాగింపు రేపు సాయంత్రం మాట్లాడుకుందాం. నేను ప్రార్థన చేసే ముందుగా మీరు ఒక్కసారి ఈరోజు విన్న మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నవి అని అనిపిస్తే దయచేసి ఒక్క నిమిషం పాటు, ఒకవేళ ఏ విషయానైనా నేను ఇంతవరకు ఎరుగకపోయి ఉంటే
ఆ విషయంలో దేవుడు ఈరోజు నాకు సహాయం చేశాడు అనిపిస్తే మీకు దయచేసి దేవునికి స్తుతులు చెల్లించండి. అలాగే ఏ విషయంలో అయినా కూడా ఈ యొక్క ఆత్మీయ సంగతులలో దేవుని సహాయం మీకు అవసరమైతే ఒక్క నిమిషం పాటు ఆయన సహాయాన్ని తీసుకోండి. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. వీ కెన్ టేక్ లీవ్. ప్రతి ఒక్కరూ ఒకరి భారములు ఒకరు మోయుటకు దేవుడు మనల్ని ప్రేరేపించులాగున ఆయన సహాయాన్ని తీసుకుంది. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గుణాన్ని పౌలు గారు తనలో నింపుకొని బ్రతికినట్టుగా మనము కూడా బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉందాం. నేను ప్రార్థన చేసే ముందుగా మరొక్కసారి అడ్మిన్ గారి నంబర్ నేను మెన్షన్ చేస్తున్నాను, అది నోట్ చేసుకోండి. అలాగే మీరు పంపవలసినటువంటి ఫోన్ నంబర్ కూడా నేను ప్రస్తావిస్తాను. 2 నంబర్స్ చెప్తున్నాను. 8187852132 8187852132. ఇది అడ్మిన్ గారి నంబర్. మీరు తనకు ఫోన్ చేసి మీ యొక్క సిద్ధపాటును తెలియజేయచ్చు. అలాగే మీరు పంపవాలని అనుకుంటే మీరు పంపవలసినటువంటి మీ యొక్క సహాయం 905270201 905270201 అన్నటువంటి నంబర్కి మీరు మీ యొక్క సహాయాన్ని సోషల్ వెల్ఫేర్ ఫండ్ అనేటువంటి పేరు మీద మీరు పంపవచ్చు. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనకు వచ్చినటువంటి ఈ ఆలోచనను చక్కగా ఆశీర్వదించి మనల్ని ఈ విషయంలో చక్కగా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఈ మాటల ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఒనేసిము గారి భారాన్ని మోయుటకు పౌలు గారు ముందుకొచ్చారు. ఆ గుణం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని మేము పరిశీలించినప్పుడు మీ కుమారునిలో నుండి ఆయన చూసి నేర్చుకున్నాడన్న సంగతి మీరు బయలుపరిచారు. సమస్త మానవాళి పాపాలు భరించిన మా అందరి మంచి కాపరిగా ఆయన కనబడుతుండగా ఆయన చూపించినటువంటి అడుగుజాడలలో మేమును నడవవలసినటువంటి అవసరత ఉందని గుర్తెరిగి మా ఆత్మీయుల కుటుంబాలను మాకు చేతనైనంత మట్టుకు వారిని ఆదరించడానికి మేము కూడా ఈ చక్కని సత్క్రియలో పాలిభాగస్తులు కావాలన్న ఆలోచన కలిగి ఉంటుండగా తండ్రి, మేమందరము కలిసి చేయి కలిపి నడుము బిగించి ఈ చక్కనైనటువంటి పనిలో ముందుకు గొప్పగా సాగుటకు సహాయం చేయండి. జీవితం చిన్నది, ఆయుష్ ఇప్పటికే సగానికి సగం పూర్తయి ఉండగా మిగిలిన శేష జీవితంలో మీరు అనుకున్నట్టుగా చక్కని కార్యక్రమాలు మేము చేసి మీకు మహిమకరంగా జరిగించి మీ కుమారుని రాకడలో పాత్రులుగా ఎంచబడులాగున సహాయం చేయమని తిరిగి రేపు సాయంత్రం 57వ సెషన్లో ఫిలెమోను పత్రికలో ఇంకా ఏ విషయాలైతే మేము మాట్లాడుకునవలనో వాటిని మాకు నేర్పించమని, ఆసక్తిగా ఈ రీతిగా వాక్యం వింటున్న మీ పిల్లల ఆసక్తిని ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశంల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశంల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు. ఈ పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థించగలరు.